వచ్చే ఎన్నికల్లో బీజేపీ రాష్ట్రంలోనూ అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ధీమా వ్యక్తం చేశారు. రానున్న సార్వత్రిక పోరులో కమలం పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని పునరుద్ఘాటించారు. 33% మహిళా రిజర్వేషన్ బిల్లుపై నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో మహిళలతో కూర్చుని మాట్లాడారు. ఏళ్లుగా పెండింగ్లో ఉన్న మహిళా బిల్లును ఇప్పుడు మోదీ ప్రభుత్వం ఆమోదించబోతోందని వివరించారు. అధికార పార్టీ ఎన్ని ఒత్తిళ్లు గురిచేసినా నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపల్ పీఠాన్ని బీజేపీ కైవసం చేసుకుందని ఆ పార్టీ శాసనసభాపక్ష నేత మహేష్ రెడ్డి అన్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు సమక్షంలో అంకం మౌనిక చైర్పర్సన్గా పదవి బాధ్యతలు చేపట్టారు. మున్సిపాలిటీ చిన్నదైనా రేవంత్ రెడ్డి గారికి పెద్ద సందేశం పోయింది. రానున్న రోజులు బీజేపీ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఖానాపూర్ ఫలితాలు సంకేతం భారతీయ జనతా పార్టీ గెలవబోతుంది విషయాన్ని. ఎందుకంటే బీజేపీ ఒంటరిగానే రేపు తెలంగాణలో అధికారం రాబోతుంది కాబట్టి ఇది బీజేపీ కేవలం ఒంటరిగానే ముందుకు పోతుంది, ఎవరితోని పొత్తులు ఉండవని చెప్పేసి కూడా స్పష్టం చేస్తా ఉన్నా. భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో అధికారం చేజిక్కించుకుంటుందని దానికి రామచంద్రరావు గారి అధ్యక్షతన ఈ రోజు గెలిచినటువంటి ఖానాపూర్ మున్సిపాలిటీ కాదు, రేపు ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారం దక్కించుకోబోతుందన్న సంకేతాలు కూడా ఈ ఖానాపూర్ గడ్డ నుంచి మనం ఇస్తా ఉన్నాం. ఎన్నో రకాలుగా అధికార దుర్వినియోగం చేసి మరి మున్సిపాలిటీని పోస్ట్పోన్ చేస్తూ ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినా మరి ఎక్కడ కూడా మనోధైర్యాన్ని కోల్పోకుండా భారతీయ జనతా పార్టీ శ్రేణులంతా కష్టపడి మరి ఇక్కడ కాషాయ జెండా ఎగరేయడానికి మీ వెంట ఖచ్చితంగా ఉంటాం.